లాస్ట్ మనం ఇప్పుడు వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ ల్యాండ్ మార్క్గా నిలిచినటువంటి ల్యాంకో హిల్స్ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ ల్యాంకో హిల్స్ అనగానే మనకి బ్యూటిఫుల్ లొకేషన్, ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్లేస్ మనకు గుర్తుకొస్తుంది. హైదరాబాద్ అనగానే మనకు చార్మినార్ గుర్తొచ్చేది, కానీ హైదరాబాద్ అయినా ఇప్పుడు ల్యాంకో హిల్స్ కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి ల్యాండ్ మార్క్ లాంటి నిర్మాణం ల్యాంకో హిల్స్. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఒక సంచలనం ల్యాంకో హిల్స్. సురేష్, ల్యాంకో హిల్స్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం గత కొన్ని వీక్స్ నుంచి. బట్ ఈ రోజు స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సింది ల్యాంకో హ్యాంగింగ్ గార్డెన్స్. సో బ్యూటిఫుల్లీ కన్స్ట్రక్టెడ్ విల్లాస్. సో చూడగానే అక్కడ ఉందాం అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన విల్లా ల్యాంకో హ్యాంగింగ్ గార్డెన్స్. నిజంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, నోవెల్ కాన్సెప్ట్తో అందంగా డిజైన్ చేశారు దీన్ని. సో అంటే అండర్ గ్రౌండ్లో ఒక ఫ్లోర్ ఉంది, సో పైన ఫస్ట్ ఫ్లోర్ అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్, ఆ తర్వాత పై ఫ్లోర్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది. డొమెస్టిక్ అసిస్టెన్స్ మొత్తం లోవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి సో ఓనర్స్కి ఇక్కడ అంటే ప్రైవసీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ల్యాంకో హిల్స్ CEO పి పాండురంగారావు గారు. మరి ఆయన మాటలోనే విందాం. మనస్సును ఊహల ఉయ్యలలో విహరింపజేసే ల్యాంకో హిల్స్ లో నివాసం అంటే సెలబ్రిటీలు సైతం సంతోష సాగరంలో మునిగిపోతారు. హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ హెవెన్ ను తలపించే రీతిలో నిర్మించిన ఈ వండర్ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలోని హ్యాంగింగ్ గార్డెన్స్ లో విల్లాలను పొందగలిగితే అంతకంటే మరో అదృష్టం ఇంకోటి ఉండదు. పరిపూర్ణమైన ప్రశాంతత, కోరుకున్నంత ఏకాంతం ఏకకాలంలో ఇక్కడ లభ్యమవుతాయి. ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ విల్లాస్ 5800 స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క విల్లా. ఎంటైర్ అమౌంట్ ఆఫ్ కమ్యూనిటీ ఈజ్ ఓన్లీ అబౌట్ 52 విల్లాస్. అండ్ దీనికి ప్రత్యేకంగా ఒక క్లబ్ హౌస్, ప్రత్యేకంగా దీనికి ఎంట్రీ ఎగ్జిట్ సపరేట్గా ఉన్నాయి. సచ్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఐసోలేటెడ్గా ఉన్న ప్లేస్లో ఈ విల్లాస్ నిర్మించాము మేము. అండ్ ఇట్ ఈస్ బెటర్ ఆపర్చునిటీ ఫర్ ది Hyderabad residents to have a villa, a prestigious place, Lanco Hills Premier Villas, where you can be a proud owner of that Lanco Hills. బ్యూటిఫుల్లీ డిజైన్ ల్యాంకో హ్యాంగింగ్ గార్డెన్స్. ఈ ఎలివేషన్ గురించి, ల్యాండ్స్కేప్ గార్డెన్స్ గురించి, అలాగే బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ల్యాంకో హ్యాంగింగ్ గార్డెన్స్ ఆర్కిటెక్ట్ నగేష్ గారు. ఆయన మాటలోనే విందాం. Regular communities lo aithe there are plots and which is again divided with by roads and all that. Luxury homes are given servant quarters and all that anyway kavali ganaka vaatannini kinde provide cheyalsi vastundi by default. We cannot keep them on the top usually. So as a result of which kinda master plan lo em avutundi ante ఎవరైనా sense of arrival, that grandeur that is required to get for a rich community, that was missing. Based on that study, we devised a concept of making everything on the podium, where we took all servant quarters and other things to the lower level, which we called it lower ground floor. And on the podium, we made it absolutely car-free. We were able to create that sense of arrival right from the green pastures all around the house. That is the idea of hanging gardens. లాస్యా ఎంత బ్యూటిఫుల్ ల్యాంకో హిల్స్ హ్యాంగింగ్ గార్డెన్స్ లో వాస్తు విషయానికి కూడా పర్ఫెక్ట్ వాస్తు వీటిని నిర్మించడం జరిగింది. అవును సురేష్, ఇక్కడ ప్రతి విల్లా కూడా నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే విధంగా డిజైన్ చేశారు. As a planning principle, what we set here is that all the villas in this community, we made it facing north. So at the same time, every unit lo meeku east center lo there is a small niche which opens up like a courtyard between the villas. Akkada em avutundante even family chit chatting cheskuntunna edaina sare they'll have a nice privacy at the same time with a nice skylight which is dropping down, which is more soft light. Motto illanta aa soft light toti illuminate ayinattu untundi. అండ్ ఇంకోటి సురేష్, ఈచ్ విల్లాకి 20 feet లాన్ ఉంది, ప్రైవేట్ కార్ పార్కింగ్, అంటే ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇండివిజువల్ గా ఉంటూనే ప్రైవసీ కోరుకునే వాళ్ళందరికీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది చాలా మంది పర్సనల్ లైఫ్ ని చాలా అంటే లీజర్ గా, అంటే ఆఫీస్ వర్క్స్ ఇంకోటి అయిపోయిన తర్వాత ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది నిజంగానే బోతల స్వర్గం అని చెప్పాలి. ల్యాంకో హిల్స్ హ్యాంగింగ్ గార్డెన్ విల్లాల నిర్మాణాన్ని ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్ల సహకారంతో స్పెషల్ గా డిజైన్ చేయించింది. ఇందువల్ల ప్రైవసీకి, డిగ్నిటీకి ఎలాంటి భంగం ఉండదు. ప్రతి విల్లాను స్పేషియస్ గా
డీసెంట్ గా తీర్చిదిద్దడంతో పాటు టెర్రస్ పై ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ను నిర్మించడంతో ప్రతి విల్లా ఓ స్పెషల్ లుక్ తో మెరిసిపోనుంది. ల్యాంకో ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్లో సూపర్ లగ్జరీ డెవలప్మెంట్ కింద ఇది కన్సీవ్ చేసినప్పుడు ఇంటెన్షన్ వాస్ టు క్రియేట్ దట్ సెన్స్ ఆఫ్ రిచ్నెస్. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్లో ఇఫ్ యూ సీ ఆల్దో ఇట్ ఈస్ వెరీ క్లాసికల్ నియో క్లాసికల్ అడాప్టేషన్ ఉన్నా వీ హ్యావ్ నాట్ డన్ టూ మచ్ ఆఫ్ ఎంబెలిష్మెంట్స్ సో దట్ ఐ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్ దట్. ఇవన్నీ కూడా ఒక బెటర్ ఫినిష్ క్వాలిటీ రావాలని చెప్పి గ్లాస్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాడడం జరిగింది. ఈ ఎలిమెంట్స్ అన్ని వాటితో చేయడం వల్ల ఓవరాల్ ఫీల్ దర్ ఇస్ అ డ్రామా. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా హ్యాంగింగ్ గార్డెన్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ల్యాంకో హిల్స్ కమర్షియల్ గా కూడా బెస్ట్ ప్రాజెక్ట్ కావడంతో ఇక్కడ ప్రాపర్టీస్ కి మంచి వాల్యూ పెరగనుంది. నాకు ఈ వాతావరణం అంతా చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది లాస్య. ఏమనిపిస్తోంది? తింటే నేతిగారులే తినాలి, ఉంటే ల్యాంకో హిల్స్ హ్యాంగింగ్ గార్డెన్స్ లోనే ఉండాలనిపిస్తుంది లాస్య. ముద్దుగా అందంగా ఉండే బొమ్మరిల్లు లాంటి ఇల్లు కావాలనుకుంటాం కదా, అలాంటి ఇల్లు ఇది.